గైస్ రీసెంట్గా మన ప్రియదర్శి గారు లీడ్ యాక్టర్గా వచ్చిన తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఒక వ్యక్తి బ్యాంక్లో రాబరీ చేసేసి ఆ బ్యాంక్ బయట ఉన్న క్యాబ్ డ్రైవర్ని బెదిరించి ఆ క్యాబ్లో తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే ఈ ప్రాసెస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ క్యాబ్ డ్రైవర్ అండ్ రాబరీ చేసిన వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో రాబరీ చేసిన మనీ మొత్తాన్ని కూడా ఇంకెవరో కొట్టేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ మనీని కొట్టేసింది ఎవరు అండ్ ఆ తరువాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో మన ప్రియదర్శి గారి ట్రాక్ బాగుంది అండ్ తన యాక్టింగ్ కూడా ఎప్పట్లాగానే సూపర్ ఉందన్నమాట. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. అండ్ ఇందులో ఉన్న చేజింగ్ సీన్స్ అన్నీ కూడా పర్లేదు, ఇంప్రెసివ్గానే ఉన్నాయి. దీనికి తోడు ఇక్కడ ఏంటంటే సిటీలో జరిగిన బ్యాంక్ రాబరీని విలేజ్లో జరిగే హీరో లవ్ స్టోరీతో లింక్ చేసిన ప్రాసెస్ కూడా బాగానే ఉంది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే గైస్, డబ్బుని చూశాక ఒక సగటు మనిషి యొక్క ఆలోచనలు ఎంత దారుణంగా మారిపోతాయి అనే పాయింట్ని కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇది ఒక లో బడ్జెట్ మూవీనే అయినప్పటికీ కూడా ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పర్లేదు, రిచ్గానే కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ రెండు కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం తను ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. దీనికి తోడు తన స్టోరీ టేకింగ్ అండ్ నెరేషన్ ఈ రెండు కూడా స్లోగా ఉండడం వల్ల మూవీ యొక్క రన్ టైం తక్కువే అయినప్పటికీ కూడా మనకు బోరింగ్ ఫీల్ అయితే కంపల్సరిగా కలుగుతుంది. ఇంకా ఈ తెలుగు మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా కొన్ని ప్లేసెస్లో అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో ఎడిటింగ్ వర్క్ కరెక్ట్గా లేకపోవడం అండ్ అక్కడక్కడ వచ్చే ఎమోషన్స్ కూడా ఫోర్స్డ్గా ఉండడం ఈ రెండు కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయినాయనే చెప్పాలి. దీనికి తోడు ఇందులో ఒక పర్సన్స్కి బుల్లెట్ తగిలినా సరే ఆ పర్సన్ మూవీ లాస్ట్ వరకు బ్రతుకుంటాడు. సో ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నేను ముందు చెప్పినట్లు పర్లేదు, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.